కానీ ప్రజెంట్ సోషల్ మీడియా అనేది చాలా దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా అబ్యూజ్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తున్నారు. దానివల్ల క్రైమ్ రేట్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. సో దాన్ని కంట్రోల్ చేసేందుకు ఏమైనా టీమ్స్‌ను ఫార్వర్డ్ చేయడం గానీ, వాళ్ళ వల్ల ఒక అవేర్‌నెస్ చేయడం గానీ అటువంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారా? యాక్చువల్‌గా ఈ సోషల్ మీడియాలో పెట్టుతున్న పోస్టులండి లీగల్‌గా మేము చేయాల్సిన పని మేము చేస్తాము. కానీ నా ఒక మహిళగా, తర్వాత హోంమంత్రిగా, ఒక తల్లిగా, ముందు ఓ మహిళగా, ఒక తల్లిగా, తర్వాత హోంమంత్రిగా మాట్లాడుతున్నా. దయచేసి మన బిడ్డలు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అవతల వాళ్ళ మీద, మన పిల్లలు ఏ లైన్లో ఉన్నారు అన్నది కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం ఒక ఐ పెట్టి ఉండాలి. వయసుతో సంబంధం లేదు. అది పెద్దవాడు మాట్లాడినా ఆ కన్న తల్లి ఆలోచించాలి, నా కొడుకు మాట్లాడింది తప్పా రైటా. ఒక మామూలుగా ఇప్పుడు చిన్నపిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నా కొడుకు పెట్టిందే తప్పా రైటా. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఇది ఎగ్జిబిట్ చేయాలి. ఆ తల్లికి తెలియాలి వాడు ఏం పోస్ట్ పెట్టాడు ఒక ఆడబిడ్డ మీద. ఒక ఆడపిల్లని కించుపరుస్తూ ఎలాంటి పోస్టులు పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు నమ్మరు, అన్ని ఫేక్ న్యూస్లే, అక్కడ ఏమీ జరగదు. కానీ అఫీషియల్ పోస్టులో అఫీషియల్ పేజీల నుంచి పెడుతున్నారు. అది ఫేక్ అని చెప్పుకునే లోపు వాళ్ళు కావాల్సిన స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద లీగల్గా మేము గ్యారంటీగా మేము చర్యలు తీసుకుంటాం. కానీ ఈరోజు ప్రతి ఒక్క చేతిలోని కూడా ఒక మొబైల్ ఉంటుంది. ఒక మొబైల్ అన్నది వాళ్ళకి ఎలా ఉంటుంది, వెపన్లా ఫీల్ అయితే అది వాళ్ళ ఆత్మరక్షణకి, ఇంకొకరిని రక్షించడానికి ఉపయోగపడాలి తప్పించి ఇంకొకరిని కించపరిచే విధంగా మారే పరిస్థితులు వస్తాయి కనుక డిపార్ట్మెంట్ తన పని తను చేసుకెళ్ళిపోతుంది. తర్వాత లాళ్ళు వేధించారు, నీళ్ళు వేధించారు అని చెప్పి ట్యాగ్ లైన్ పెట్టి, ఏంటి క్యాస్ట్లను ట్యాగ్ లైన్ పెట్టి పెడతారు. అది తప్పు. నేను ఏ నాయకుడైనా బయటకు వచ్చి కొంతమంది నాయకులు మాట్లాడతారు, ఏంటి నిజంగా నేను ఆ విషయంలోని గౌరవ సీఎంగానే నేను నిజంగా ఒక గురువుగా భావించాను, అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడైనా ఒక వర్డ్ తప్పుగా మాట్లాడితే మమ్మల్ని పిలిచి తిడతారు. అది ప్రతి ఒక్క పార్టీలోని కూడా సిద్ధాంతం ఉంటే లేడీస్ ఇలా ఇబ్బందులు పడే పరిస్థితులు రావు. కాబట్టి నేను ఏంటంటే మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేసుకునేది మేము చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి అక్క చెల్లెమ్మకి, ప్రతి అన్నదమ్ముడికి కూడా దయచేసి మీరు ఇంకొకరి మీద పోస్ట్ పెట్టేటప్పుడు ఒక్కసారి మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది, ఒక తల్లి ఉంది, ఒక చెల్లి ఉంది అన్న సంగతి మర్చిపోకుండా పెట్టమని మాత్రం కోరుకుంటున్నాను. అన్నీ మర్చిపోయి పెట్టారనుకోండి వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి.